అన్న అయితే తాళ్ళు తొక్కిస్తా, తమ్ముడైతే టైర్లు మారుస్తున్నాడు. ఇక్కడైతే బండి తీసిన, ఇప్పుడు కూరగాయలు కొనుక్కొని ఇక్కడైతే ఆపిన. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చందు ట్రావెల్ వ్లాగ్స్. ఇక మనం అయితే మన బండి దగ్గర అయితే ఉన్నాం వరంగల్లో. నిన్న నైట్ అయితే వైజాగ్ స్టార్ట్ అయినాం. బండి అయితే తాళ్ళు తొక్కిస్తున్నాడు అనమాట. మిర్చి లోడ్ అయితే అయ్యింది. అన్న అయితే తాళ్ళు తొక్కిస్తున్నాడు. మిర్చి లోడ్ అయ్యిందనమాట. ఇక్కడికి లక్నో నుంచి 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట. తాళ్ళు తొక్కిస్తున్నాడు అన్న. చూసారు కదా మా లోడ్ అయితే ఎంత ఉందో. 12 టైర్ 18 టన్స్ అనమాట లోడ్. పాసింగ్ కన్నా ఒక 2 టన్నులు తక్కువ. బెండ్ పట్టాలు కట్టిన తర్వాత అయితే ఒకటి వస్తుంది ఒక లెవెల్కి. మొత్తం పట్టాలు అయితే ఇస్తున్నారు. ఇప్పుడు ఇందాక మట్టి ఇచ్చారు కదా తాళ్ళు, ఇప్పుడు పట్టాలు అయితే ఇస్తున్నారు. అయితే ఇక్కడ టైల్ షాప్ దగ్గర అయితే ఆపినాం భూపాలపల్లిలో. టైర్లు అయితే మార్పిస్తున్నాం. సీల్ టైర్లు అయితే దేనికైతే మరి షోరూమ్కి అయితే వెళ్ళిండి అన్న. ఇప్పుడు మార్పియాలి, జాకీ లేపాలి. దూరి ఫుల్ ఎండ కొడుతుంది, ఇంకా తినలే, ఫుల్ ఆకలి అయితే అవుతుంది. ఇప్పుడైతే జాకీ లేపుకొని వెనకాల డమ్మీలు ఉన్నాయి కదా, ఓ డమ్మీ టైర్లు అయితే ఆ 2 మార్చాలి. ఈ లిఫ్ట్లకి అయితే సీల్ టైర్లు వేసి వెనక డమ్మీలకి అయితే ఈ లిఫ్ట్ టైర్లు ఏమో వెనకాల డమ్మీలకి అయితే వేయాలి. అదనమాట. చూద్దాం, వేసినాక మళ్ళీ చూపెడతాం. మొత్తం లోడ్ అయితే ఫుల్ హైట్ ఉంది. ఇప్పుడు క్యాబిన్ మీద కూడా వేసినాం, సరిపోలేదని. తమ్ముడైతే టైర్లు మారుస్తున్నాడు. ఏదో నాగేష్ అన్న నేనైతే తింటున్నాం. బిర్యానీ తెచ్చిండు అన్న. దొరకలే, ఇప్పుడైతే ప్రస్తుతానికి టైం 2 అవుతుంది. ఓవర్ టైం అయిపోయింది. రైస్ అంటే దొరకలే. అన్న అయితే బిర్యానీ తెచ్చిండి. హీట్తో హీట్ మళ్ళా. అయితే టైర్లు మార్పించినాం. మన బండి అయితే ఇది ఉంది. ఇగో గ్రీజ్ లైట్ కొట్టిస్తున్నా. మొత్తం టైర్లు అయితే ఫ్రంట్ సెకండ్లో అయితే టైర్లు కొత్త వేయించినాం. ఇప్పుడైతే గ్రీజ్ కొట్టిస్తున్నాం. బంకలు అయితే డీజిల్ కొట్టించినాం. నాగేష్ అన్న అయితే తీస్తున్నాడు. ఇప్పుడు భూపాలపల్లిలో అవుతున్నాం. స్టార్ట్ అయినాం ఇప్పుడే భూపాలపల్లి నుంచి. అయితే చంద్రపూర్కి ఒక 60 km డిస్టెన్స్లో అవుతున్నాం, బోర్డర్ దగ్గర. ఇదే మన బండి. అయితే ఇక్కడ బోర్డర్ చెక్ పోస్ట్ దగ్గర అయితే ఆపి చెక్ చేస్తున్నారు పేపర్స్ మొత్తం, సరుకు అది శాంపిల్గా అయితే తీసుకెళ్ళారు. ఎండుమిర్చి బండి ఆడ ఉన్నారు. మొత్తం లారీస్ అన్నిటిలో అయితే ఆపుతున్నారు. ఇప్పుడు బండి అయితే తీసిన, ఇప్పుడు ఇక్కడ ఆపినా. అది చూస్తున్నారు కదా, బండి ఆపుతున్నారు లైట్లు కొట్టి. థ్యాంక్స్ పెద్ద. మహారాష్ట్ర ఎంపీ బోర్డర్లో అయితే ఉన్నాం. ఇప్పుడే కాటా ఎక్కించి బోర్డర్లో కాటా ఎక్కించి అయితే స్లిప్ అయితే చూపించనీకైతే వెళ్ళాం. టైర్లు అయితే చెక్ చేసుకున్నాం. ఏవో నేను వేసిన కొత్త టైర్లు.
ఏం కనిపిస్తలేదు కానీ ఘాటు పెద్దదే అన్న. కానీ కనిపిస్తలేదు ఈ చుట్టూ కవర్ చేయడం వల్లగా అనుకోండి కనిపిస్తలేదు. ఎక్కేసరిగా 30 కిలోమీటర్లు వస్తుంది ఘాట్. ఫ్రెండ్స్ ఇదిగో మనమైతే ఇప్పుడు నేపాల్ బార్డర్లో అయితే ఉన్నాం. బరాచి దాటి ఇదే కోల్డ్ స్టోరేజ్, ఇదే అన్లోడింగ్ పాయింట్. పెరుగు ప్యాకెట్కి వెళ్ళి అయితే వస్తున్నాం. వాటర్ ప్యాక్ పెరుగు అది తెచ్చుకున్నాం. వెళ్ళి ఇక్కడ అన్లోడ్ చేసుకొని అయితే వెళ్ళాం. ఇక్కడ నుంచి అయితే 20 కిలోమీటర్స్ అంట నేపాల్. చాలా దగ్గరనే, కాకపోతే లోపలికి అంత ఈజీగా అయితే అలౌ చేయరు. వేరే కంట్రీ వస్తుంది కదా, కంట్రీ మారిపోతుంది కాబట్టి. మన బండి చూడండి ఎట్లుందో. రెండు అవుతుంది ఫ్రెండ్స్, మనం అయితే ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ దగ్గర అవుతున్నాం. ఇంకా అన్లోడ్ అవ్వాలి, కలాసి రావాలంట దించేటోళ్ళు. గుడం దగ్గర ఉన్నాం, మొత్తం కోల్డ్ స్టోరేజ్ ఇదంతా. మన బండి అయితే అన్లోడ్ అవుతుంది. నిన్న సగం చేసిరు అనమాట, ఈరోజు అయితే మొత్తం చేస్తున్నారు. వర్షం పడేటట్టుంది, మొత్తం క్లైమేట్ అంతా చేంజ్ అయింది. జల్దీ చేస్తే ఇక లోడ్కి అయితే ఎదుర్కోవాలి. ఇప్పుడు వచ్చి మనం అయితే 1 వీక్ అవుతుంది, టైం వేస్ట్ అయింది బాగానే. చూడాలి నెక్స్ట్ ఇక్కడ నుంచి బంగాళదుంపల లోడ్ ఉంటుందా, లేదంటే ప్లేవుడా మైదానా ఏముంటుందో చూడాలి. రిటర్న్లో లోడ్ లాస్ట్కి వచ్చింది అన్న టైంలో అయితే ఫుల్ వర్షం కొట్టింది. ఇక నాగేష్ అన్న నేనైతే పట్టా వేసుకునేసరికి మొత్తం తడిచిపోయాను. ఇంకొక 1 అవర్ ఆగుంటే మొత్తం అన్లోడ్ అవుతుండే, కానీ సడన్గా వర్షం అయితే కొట్టింది. అయితే డీజిల్ కొట్టించుకొని లోడింగ్కి వెళ్తే బయలుదేరినాం. మిర్చి తెచ్చినాం కదా, అదైతే అన్లోడ్ అయ్యింది, మొత్తం పేమెంట్ అది అయ్యింది. డీజిల్ కొట్టించినాం. ఇప్పుడు లోడింగ్ పాయింట్కి అయితే వెళ్తున్నాం. లక్నో ప్లేవుడ్ లోడింగ్ అయితే వచ్చిందనమాట. ఈ వీడియో ఇక్కడతో ఎండ్ అయితే చేస్తున్నా. నెక్స్ట్ వీడియో లోడింగ్ పాయింట్ దగ్గర నుంచి అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్.